చూడండి 2వ కీర్తన ఎలా ఉంటుందో. మనం చదువుదామా? ఎవరైనా చిన్న బిడ్డలు, యవన బిడ్డలు చదువుతారా? లేకపోతే సహోదరులు? కీర్తన 2వ కీర్తన చదవండి అన్న. అన్ని జనులు ఎలాగా అల్లరి రేపుచున్నారు, వ్యర్థమైన దానిని తలంచున్నవి ఎలాగా? వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును విరోధంగా నిలబడుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. చేసి ఉన్నాను. నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఇనప దండముతో నలుగొట్టెదవు, కుండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులయుండుడి, భూపతులారా బోధనొందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ప్రభు చదవబడిన ఈ కీర్తనను మనందరి వినికిడిలో దీవించునుగాక. ఈ కీర్తన చాలా దివ్యమైన కీర్తన. క్రొత్త నిబంధనలో దగ్గర 18 సార్లు చెప్పబడిన కీర్తన. ఎన్నిసార్లు అంటమ్మా? అబ్బో, చాలా ఎక్కువ సార్లు చెప్పబడింది కదా. ఎన్నిసార్లు చూడండి. అంటే ఎంత గొప్ప ప్రాధాన్యత ఈ కీర్తనకు ఉందో ఆ భాగంలో మనం అర్థం చేసుకోవచ్చు. విశేషంగా ఈ కీర్తనని రాయల్ సామ్ అంటారు. రాయల్ సామ్ అంటే రాజుగారి కీర్తన అని మనం చెప్పొచ్చు ఈ కీర్తనని కదా. దేవుని వాక్యంలో ఇశ్రాయేలీల జీవితంలో వాళ్ళందరూ ఎదురు చూసే ఒక దివ్యమైన విషయం ఏమిటంటే, మాకొక రాజు వస్తాడు. ఎవరు వస్తారమ్మా? మన ప్రభుని ఇశ్రాయేలీలు, లేకపోతే దేవుణ్ణి ఇశ్రాయేలీలు రాజులాగా చూస్తారు. ఎలా చూస్తారు? రాజులాగా చూస్తారు. ఆయన వచ్చినప్పుడు కూడా ఇశ్రాయేలీలకు రాజ్యాన్ని స్థాపించటానికి రాజులాగానే వస్తాడు. దేవుని పిల్లలు రక్షించబడిన మనకు ఆయన ఎలా కనిపిస్తున్నాడంటే, ఎలాగొస్తాడన్నా? మన కోసం విశ్వాసులైన మన కోసం ఆయన పెళ్లి కుమారుల్లాగా వస్తున్నాడు. మీకు అర్థమవుతుందా నా భాష? మనకేమో ప్రభు ఎట్లాగా, మనం ఆయనతో ఎంగేజ్మెంట్ అయ్యాం. తెలుసా మీకు? తెలీదా? తెలుసు, వెరీ గుడ్ కదా. భక్తుడైనటువంటి పౌలు అంటాడు, మీకు ప్రధానము చేయబడ్డాడు. ఎవరు? మన ప్రభు కదా. చూడండి, ఆ మాట నేను మీకు చూపిస్తాను, మీకు అది అర్థమవుతుంది. కొరింథీలకు భక్తుడైన పౌలు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం
కొరింథీలకు పౌలు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. కొరింథీలకు పౌలు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూద్దామా? కొంచెము అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలనని కోరుచున్నాను. పౌలు అంటున్నాడు, కొంచెము అవివేకంగా నేను మాట్లాడినా మీరు నన్ను సహించాలి అని కోరుతున్నాను. నన్ను గురించి మీరు ఎలాగైనను సహించుడి. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించవలనని మిమ్మును ఏం చేశాడంట? ప్రధానము చేసి తిని కదా. కానీ మ్యాటర్ గడబడైపోయింది అని చెప్తున్నాడు. అట్లాగైతే సంఘము అనేటటువంటి విశ్వాస సమూహానికి యేసుక్రీస్తు ప్రభు వారితో ఏం జరిగిందనమాట అమ్మా? ఇప్పుడు ప్రధానం జరిగింది. ప్రధానం అంటే మన భాషలో ఎంగేజ్మెంట్ జరిగింది కదా. ఎంగేజ్మెంట్ జరిగింది, డేట్ ఫిక్స్ చేశారు. ఇప్పుడు దేనికోసం ఎదురు చూస్తున్నాం? పెళ్ళి కోసం ఎదురు చూస్తున్నాం. పెళ్ళి కొడుకు వస్తాడు, ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్ళి సెలబ్రేషన్ జరిగిద్ది. ఇది సంఘం ఎదురు చూస్తుంది. యూదులు దేనికోసం ఎదురు చూస్తున్నారు? వెరీ గుడ్. యూదులకి ఆయనతో పెళ్ళి కొడుకుతో ఉండే సంబంధం లేదు. వాళ్ళకి రాజుగారు, మేము ఆయన ప్రజలం, ఆయన మాకు సింహాసనం మీద రాజ్యాన్ని స్థాపిస్తాడు, మేము ఆయన ప్రజలంగా దావీదు సమయంలో ఉన్న వైభవంతో మా ఇశ్రాయేలు దేశంలో సింహాసనాన్ని స్థాపించి రాజ్య పరిపాలన జరిగిద్ది. అది వాళ్ళ ఎదురుచూపు. మనమేమో పెళ్ళి కొడుకు వస్తాడు, ఇక మేము ఆయన పక్కన నిలబడతాం, భయంకరమైన అద్భుతమైన వైభవోపేతమైన పెళ్ళి జరిగిద్ది, ప్రభువే మా యజమానుడవుతాడు, మేము ఆయన పక్కన పవిత్రమైన కన్యకలాగా నిలబడతాం, పెళ్లి కూతురులాగా అనేది సంఘం యొక్క నిరీక్షణ. మరి అన్యజనులకు ప్రభు ఎవరు అంటే ప్రభువుని ఎరగని యూదులకి రాజు, సంఘానికి పెళ్లి కొడుకు. మరి ప్రభువుని ఎరగని లోకానికి ఎవరైనా? లోకానికి ఎలాగొస్తాడంటే ఆయన న్యాయాధిపతి కదండి. న్యాయాధిపతి అంటే లోకాన్ని ఆయన టాలరేట్ చేయడు. పెళ్లి కొడుకేమో ప్రేమ సూచన కదా, రాజుగారేమో మహిమ సూచన. ఆయన జడ్జ్, న్యాయాధిపతిలాగా రావటం, ఆయనలో తీర్పు కనిపిస్తూ ఉంది కదా. ఆయనను నమ్మని వారికి శిక్ష. హర్మెగెద్దోన్ అనే యుద్ధంలో ఆయన నోట నుండి వచ్చే అగ్ని చేత, ఆయన నోట నుంచి వచ్చే ఖడ్గం చేత ఆయనను ఎరుగని భక్తిహీనులందరికీ ఆయన శిక్ష విధించబోతున్నాడు. ప్రభువుని నమ్మకపోతే ఆయన న్యాయాధిపతి, ప్రభువుని నమ్మిన సంఘంలో విశ్వాసి అయితే ఆయన పెళ్లి కుమారుడు, యూదులలో ఉన్న వాళ్ళైతే ఆయన మహారాజులాగా వస్తున్నాడు అని మనం వాక్యంలో చూస్తాం. కానీ ఈ రాజుగారు యూదులకి మొదట లేడు కదా. ఆయన యూదులకి రాజు లేడు. పైన వాళ్ళ రాజు ఉంటాడు, క్రింద వాళ్ళు ప్రజలుగా పరిపాలన చేయబడతారు. కానీ యూదులు ఒక విషయాన్ని నమ్ముతూ ఉండేవాళ్ళు. ఏమి నమ్ముతూ ఉండేవాళ్ళు అంటే, మా కొరకు దేవుడు మెస్సియా రాజుగా వస్తాడు, దేవుడే రాజుగా వస్తాడు. కాబట్టి ఆ రాజుగారు వస్తాడు అనే సూచనలు వాళ్ళకి ఒక్కొక్క దగ్గర చెప్పబడ్డట్టుగా మనం చూడగలం కదా. అబ్రహాము గురించి ప్రభు మాట్లాడుతూ ఏమన్నాడంటే, అబ్రహాముతో చెప్తూ ఆదికాండ గ్రంథాన్ని చూడండి, 17వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండ గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. 17:6 కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించదును. ఎవరంటనా? రాజులు నీలో నుండి వస్తారు. అబ్రహాము టైంలో పరిస్థితి ఎట్లా ఉందన్నా?
అబ్రహాం టైంలో ఒక చిన్న, అసలు ఇప్పుడు మాట్లాడినప్పుడు దగ్గర దగ్గర ఎన్ని సంవత్సరాలు ఆయనకి? పైన చూడండి 17:1, 99 సంవత్సరాల ముసలాయన. వాళ్ళ భార్య వాళ్ళ భార్య 10 సంవత్సరాలు తక్కువ. ఆమెకు కూడా వయసు ఉడిగినటువంటి వృద్ధురాలు. ఇలాంటి ఆయన్ని చెప్తూ, ఇలాంటి ఆయనతో మాట్లాడుతూ ప్రభు అంటున్నాడు, ప్రభు పిలిచాడు, దారి పొడుగుతా నడిపిస్తున్నాడు, కానీ అసలు వాళ్ళకి స్థలమే లేదు. అబ్రహాముకి అసలు ఇల్లే లేదు, ప్రజలే లేరు, రాజ్యమే లేదు, ఒక్కడే మనిషి. అసలు చెప్పాలంటే అబ్రహాముకి ఎవరు లేరు, పిల్లలు లేరు. 99 సంవత్సరాల ముసలాయంతో భక్తుడైనటువంటి అబ్రహాముతో ఇది నాన్న ముసలమ్మని చూపించి, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మరి ఇలాంటి ఆయన్ని చూపించి నీలో నుంచి రాజు వస్తాడంటే ఎట్లా కుదిరిద్ది? ఇది నిజమేనా? ఆ మినిట్లో అది నమ్మటానికి అసలు ఏ విధంగా కూడా శక్యం కాని విషయం. రాజు లేడు, యూదులకి రాజు లేడు, కానీ రాజు వస్తాడు అనేటటువంటి సూచన, సందేశం, వస్తాడు అనే సత్యాన్ని దేవుడు మాట మాటకి చెప్తా ఉన్నాడు. ముసలాయంతో అంటున్నాడు, పిల్లలు లేరు, ఇల్లు లేదు, స్థలం లేదు, మరి ఏ విధమైనటువంటి ఎవిడెన్సెస్ లేవు, కానీ దేవుడు చెప్తున్నాడు, నీలో నుంచి ఎవరు వస్తారు? రాజులు వస్తారు. అంతేకాదు 35:11 కూడా చూద్దాం. చూడండి, 35వ అధ్యాయం 11వ వచనం. ఆయన కుమారుడైన యాకోబుతో భక్తుడైనటువంటి ప్రభు అంటున్నాడు కదా. ఆదికాండ గ్రంథం 35వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుతున్నాం. మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను. యాకోబుతో దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఫలించి అభివృద్ధి పొందుతావు, జనమును, జనముల సమూహమును నీ వలన కలుగుతాయి, రాజులు నీ గర్భవాసమున. ఈయనట్లా ఉన్నాడు అప్పుడు. ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలంటే ఈ మనం మాటి మాటికి చదివేసి వాటిలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. కానీ ఈయనకి పిల్లలు వచ్చారు, లాబాను దగ్గర నుంచి రిటర్న్ వస్తున్నాడు. ఈయన ఒక రకంగా చెప్పాలంటే ఎలా వస్తున్నాడు తెలుసా? పారిపోయి వస్తున్నాడు. కరెక్ట్ మాట చెప్పారు, పారిపోయి వస్తున్నాడు. రాజులు లేరు, అధికారులు లేరు, అధికారం లేదు, బలగం లేదు, సైన్యం లేదు. చాలా భయపడుతూ పారిపోయి వస్తుంటే బేతేలు దగ్గరికి నడిపించే ముందు దేవుడు వాగ్దానం చేసి అంటున్నాడు, యాకోబు భయపడబాకు, నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి, నీలో నుంచి ఎవరొస్తారు? జనములు వస్తారు, జనములలో నుంచి నీలో నుంచి రాజులు వస్తారయ్యా. అంటే ఆ రోజుల్లో రాజు అంటే భూప్రపంచాన్ని ఏలేటటువంటి చక్రవర్తి లాంటి వాడు. అబ్రహాము సమయంలో, ఆ తర్వాత యాకోబు సమయంలో రాజులు లేరు, అసలు అధికారులు లేరు. ఆ రోజుల్లో ఉన్న రాజ్య పరిపాలనా విధానం ఎట్లాంటిదంటే ఒకే ఒక వ్యక్తి, కింగ్. అలాంటి సందర్భంలో దేవుడు అంటున్నాడు, నీలోంచి రాజు వస్తాడు, రాజులు పుడతారు కదా. అంతేకాదు మనం సంఖ్యాకాండ గ్రంథంలో కూడా చూద్దాం. చూడండి, సంఖ్యాకాండ గ్రంథం 24వ అధ్యాయం 24వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూద్దాం. 17వ వచనాన్ని మనం చూద్దాం. బిలాము ప్రవచిస్తూ చెప్తున్నాడు ఇశ్రాయేలీయుల గురించి, ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టుగా కాదు, చూచుచున్నాను కానీ దగ్గరగా ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును.
రాజదండము ఇశ్రాయేలులలో నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహ వీరులనందరినీ నాశనము చేయును. అమ్మ అబ్రహాముతో చెప్పినప్పుడు అన్నాడు నీలో నుంచి రాజులు వస్తారన్నాడు. యాకోబుతో చెప్పినప్పుడు అన్నాడు నీలో నుంచి రాజులు వస్తారన్నాడు. ఇదిగో ఇక్కడ బిలాము అంటున్నాడు ఇశ్రాయేలీ ప్రజలను చూస్తూ శపించటానికి వచ్చిన వాడు అంటున్నాడు, నేను ఆయన్ని చూస్తున్నాను కానీ ఇప్పుడు కనిపించినట్టు కాదు, దగ్గరగా ఉన్నట్టు కాదు, ఏదో సుదూరమైనటువంటి దీర్ఘదర్శి అంటారన్నమాట. పాత నిబంధన సమయాల్లో ఈ ప్రవక్తలకు ఉండే మరొక పేరు ఏమిటంటే ఏంటిదమ్మా? దీర్ఘదర్శి. దీర్ఘదర్శి అంటే దీర్ఘదర్శి, దూరంగా ఉన్న వాటిని చూసేవాడు. టెలిస్కోప్ అంటారు తెలుసా? టెలిస్కోప్ పేరేంటన్నా తెలుగులో? దూరదర్శే. తెలుగు వాళ్ళమయ్యి తెలుగు మర్చిపోతున్నాం. సూక్ష్మదర్శి అంటే దగ్గర వాటిని పెద్దగా చేసి చూసేది. ఏంటిదన్నది? మైక్రోస్కోప్. సూక్ష్మదర్శి అంటారు తెలుగులో. ఇది సూక్ష్మదర్శి కాదు. ఆయన అంటున్నాడు నేను సూక్ష్మంగా దర్శించట్లా, దగ్గరగా చూడట్లా, దూరంగా ఉన్న వాటిని చూస్తున్నాను. వాళ్ళని ప్రవక్తలు అంటారు, దీర్ఘదర్శులు, దూరమైన వాటిని. ఇప్పుడు ఈయన అంటున్నాడు నేను దూరంగా ఉన్న ఒక వ్యక్తిని చూస్తున్నాను, దూరంగా ఉన్న ఒక విషయాన్ని చూస్తున్నాను. అదేమిటంటే యాకోబులో నుంచి ఒక నక్షత్రం వచ్చింది. ఇశ్రాయేలీల ఫ్లాగ్ పైన ఏముంటుందన్నా? ఇశ్రాయేలీల జెండా పైన అదే ఆ నక్షత్రమే. దాన్నే వాళ్ళు డేవిడ్ స్టార్ అంటారు. ఏం స్టార్ అంట? స్టార్ ఆఫ్ డేవిడ్. వాళ్ళ రాజుగారిని వాళ్ళు ఒక నక్షత్రంతో పోల్చుకుంటారు. ఆ నక్షత్రం, స్టార్ లాంటి నక్షత్రం రాజుగారిని సూచిస్తుంది. మా దేశంలో ఇలాంటి స్టార్ ఒక ఆయన వస్తాడు, నక్షత్రము లాంటి రాజు మాకు వస్తాడు అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ముగ్గురు చెప్పాడు కదా, అబ్రహాంతో చెప్పాడు, యాకోబుతో చెప్పాడు, బిలాము ప్రవచించాడు. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ప్రవచించేటప్పుడు కూడా వీళ్ళకి రాజు లేడు, మోషే నడిపిస్తున్నారు, బానిసత్వంలో నుంచి వచ్చారు, ఎడారిలో నిలబడి ఉంటే చెప్పాడు ఇక్కడ. పైగా అన్నాడు మోయాబు దేశాన్ని తుత్తునియలు చేస్తాడు అన్నాడు. అసలు రాజే లేడు, సైన్యమే లేదు, రాజ్యమే లేదు, పరిపాలనే లేదు, కానీ ఏం చేస్తాడంట? మోయాబుని తుత్తునియలు చేస్తాడు. కలహ వీరులు అందరినీ ఏం చేస్తాడంట? వా, ఏం మాటలు ఇవి అంటే ఇప్పుడు మనబోటి వాళ్ళని చూసి మీరు అమెరికాలో ఉండే మెరైన్ ఫోర్స్ని తుత్తునియలుగా చేస్తారని మనతో చెప్పాడు అనుకోండి. మెరైన్ ఫోర్స్ అంటే తెలుసా మీకు? మీకు తెలీదు. మెరైన్ ఫోర్స్ అంటే ప్రపంచంలోనే అతి నైపుణ్యవంతమైనటువంటి ఫోర్స్ వాళ్ళు, సైన్యం అన్నమాట. అలాంటి వాళ్ళని మనబోటోళ్ళు బేతస్థాల్లో ఉండే అమాయకపు ప్రజల లాంటి మనము వాళ్ళని జయిస్తాం అని దేవుడు చెప్తే మనమేమంటాం, అరే ఏంటన్నా అది ఎట్లా సాధ్యం అంటాం కదా. ఇక్కడ అలాంటిదే. మోయాబు ఆ రోజుల్లో మెరైన్ ఫోర్స్ లాంటి వాళ్ళు. అర్థమవుతుందా? ఎదోమీలు చాలా కొండల మీద నైపుణ్యవంతమైన రథాలతో యుద్ధం చేసే ప్రజలాళ్ళు. వీళ్ళేమో బానిసత్వంలో నుంచి వచ్చి ఎడారిలో నిలబడి నీళ్లు లేకుండా గొనుగుతా సనుగుతా మోషే మీద తిట్టుకుంటా కొట్టుకుంటా ఇట్లాంటి ప్రజలని ప్రభు అంటాడు మీలో నుంచి నక్షత్రం పుట్టిద్ది, ముసలాయనలో నుంచి పిల్లలు లేని ఆయనలో నుంచి రాజు వస్తాడని చెప్పాడు, రాజులు వస్తారని చెప్పాడు. పారిపోయి వస్తున్న ఆయన దగ్గర నుంచి నీలో నుంచి రాజులు పుడతారన్నాడు. ఇక్కడేమో భయపడుతూ ఏమీ లేని మామూలు సింపుల్ ప్రజల్లోంచి నీలోంచి నక్షత్రం పుట్టిద్దని చెప్తున్నాడు. భక్తుడైన మోషే కూడా చెప్పాడు కదా, ఏమన్నాడో చూద్దాం. చూడండి, ద్వితీయోపదేశకాండ గ్రంథం 17వ అధ్యాయం 17వ అధ్యాయం 14 నుంచి 20 వరకు మనం చదవాలి. 14 ఒకటి చదువుదామన్నా. ఎస్.
అందులో నివసించి నా చుట్టూనున్న సమస్త జనము వలె నా మీద రాజును నియమించునందుకొనిన ఎడల ఆయన ఏమేం చేయాలో కింద చెప్పాడు. ఇది ఎక్కడ చెప్తున్నాడు? ఈ కూడా అన్నీ మీరు తెలుసుకోవాలా, అప్పుడే అందులో ఉన్న మాధుర్యం మీకు అర్థమైంది కదా. ఎప్పుడంటన్నా ఇది ద్వితీయోపదేశ కాండం, రెండోసారి మోయాబు మైదాన ప్రాంతంలో నిలబడ్డారు. మోషే భక్తుడు చచ్చిపోబోతున్నాడు. ఏమవుతున్నాడమ్మా? ఇంకా మోషే చనిపోబోతున్నాడు. ఎవరు నడిపిస్తారు వీళ్ళని ముందుకి? భక్తుడైనటువంటి యెహోషువ నడిపిస్తాడు. మరి యెహోషువ నడిపించిన తర్వాత రాజు ఉన్నాడా? లేడు. కానీ భక్తుడైన మోషే అంటున్నాడు, మీరు వాగ్దాన దేశంలోకి వెళ్తారు, కనానులోకి వెళ్తారు, వెళ్ళి ఎప్పుడు అడుగుతారో తెలీదు. మీ చుట్టూ ఉన్న ప్రజలను మీరు చూసి మాకు కూడా ఒక రాజు కావాలి అని మీరు నిర్ణయం చేసుకొని రాజును కానీ మీరు కోరుకుంటే అప్పుడు ఆ రాజుగారిని దేవుడు ఎవరు మీకు రాజుగా ఇస్తాడో ఆయన్ని మీరు రాజుగా పెట్టుకోవాలా. ఆయన రథాలని కోరుకోకూడదు, ఐగుప్తుకి గుర్రాలని కోరుకోవటానికి పంపించకూడదు, ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఉండాలా, చాలా జాగ్రత్తగా ఉండాలని రాజుగారిని గురించినటువంటి నియమాలు అక్కడ చెప్పాడు. మోషే చెప్పాడు రాజు ఉంటాడని, యాకోబు చెప్పాడు, బిలాము చెప్పాడు, అబ్రహాము చెప్పాడు. కానీ మరి రాజుగారు ఎవరైనా ఆయనను గురించినటువంటి వివరాలు కీర్తనాకారుడు చెప్తున్నాడు. ఎవరు ఆ రాజు అంటే చూడండి, ఇప్పుడు మనం చదువుదాం. కీర్తనల గ్రంథం 2వ కీర్తన, 2వ కీర్తన. ఆ రాజుగారిని గురించి చెప్పే వివరాలు ఈ కీర్తనలో ఉన్నాయన్నమాట. అన్న, అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు, జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నవి, మనము వారి కట్లు తెంపదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికిని విరోధముగా నిలుచుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఇక్కడ అభిషక్తుడు అని చెప్పబడింది కదా. ఏం చెప్పబడిందమ్మా? అభిషక్తుడు అంటే దాని అర్థం ఏంటి? మసియా, అనాయింటెడ్. అభిషక్తుడు అంటే అనాయింటెడ్. అనాయింటెడ్ తెలుగులో, అభిషక్తుడు లేకపోతే ఇంగ్లీష్లో అనాయింటెడ్ అంటే దాని అర్థం ఏంటంటే ఏంటిదమ్మా దాని అర్థం? వెరీ గుడ్, ప్రోక్షించబడి అంటే వాటిని అనాయింటెడ్ అంటే దావీదు భక్తుణ్ణి రాజుగా నిర్ణయం చేసినప్పుడు సమూయేలు వెళ్ళి ఏం చేశాడన్నా? వెరీ గుడ్, ఏం చేశాడమ్మా? కొమ్ములో తైలం పట్టుకొని వెళ్ళాడు. ఆ దేవుని చేత అభిషేకించబడిన వాడి మీద ఆ దేవుడు ఏర్పాటు చేసిన తైలాన్ని పోస్తాడు. ఆ దేవుని తైలం చేత ఎవరైతే అభిషేకించబడటం అంటే ప్రత్యేకించబడటం, అలా ప్రత్యేకించబడిన వారిని మాత్రమే రాజు అంటాడు. అర్థమవుతుంది కదా మీకు? ఆ విధానాన్ని అభిషక్తుడు. సౌలును కూడా దేవుడు అలానే అభిషేకించాడు. అందుకనే దావీదు చంపటానికి అవకాశాలు వచ్చినప్పుడు చంపకుండా ఏమన్నాడు? దేవుని చేత అభిషేకించబడిన వాడిని నేను చంపనన్నాడు. కాబట్టి అభిషక్తుడు అంటే దేవుని కొరకు నూనె పోయబడి ప్రత్యేకించబడినవాడు. ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు ఆయన్నే మస్సియా అంటారు, క్రీస్తు. యేసయ్య పేరేంటమ్మా? యేసు క్రీస్తు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే వావ్, మీకు తెలుసు మరి, యేసు క్రీస్తు. ఇప్పుడు ఈయన అంటున్నాడు ఇక్కడ చూడండి, భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తుడు.
దేవాతి దేవుడు, తండ్రి అయిన దేవుడు, ఆయన అభిషక్తుడు. ఎవరాయన అభిషక్తుడు? ఆయన కుమారుడు. అది చూసారా కనెక్షన్? మీకు అర్థమవుతుందా? తండ్రి అయిన దేవునికి ఆయన నుండి ఏర్పాటు చేయబడిన ఒక రాజు ఉన్నాడు. ఆయన ఎవరో కాదు. ఎవరంట ఆయన? ఇదిగో 7వ వచనం చూడండి, 2:7. కట్టడను నేను వివరించదను. కుమారుడు చెప్తున్నాడు, నాకు ఇలాగ సెలవిచ్చను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇస్తాను. ఇనపదండంతో నీవు వారిని కొడతావు, కొండను పగలగొట్టినట్టు వారిని. ఇదంతా ఎవరి గురించి చెప్తున్నాడు? ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుగారు తండ్రి అయిన దేవుని యొక్క సొంత కుమారుడు, దేవుని చేత ప్రత్యేకించబడి అభిషేకించబడిన వాడు అని చెప్తున్నాడు. ఇప్పుడు మనకి తెలుసు ఆ అభిషక్తుడు ఎవరు అంటే శరీర రూపంలో దిగి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారే. కాబట్టి ఈ కీర్తన అంతా ఎవరి గురించి చెప్తున్నాడు అంటే దేవుని నుండి మన కొరకు ఆయన కుమారుడు పంపించబడ్డాడు. ఆయన రాజుగా దిగి వచ్చాడు. పిలాతు ముందు నిలబడినప్పుడు పిలాతు అడిగిన క్వశ్చన్ ఏంటమ్మా? ప్రశ్న ఏంటి? నువ్వు రాజువేనా? ఏమన్నాడు ఆయన? ఎస్, కానీ నా రాజ్యము అది సంగతి. ఇప్పుడు ఈ రాజుగారు కూడా ఆ రాజే. ఏ రాజు గురించి అయితే పిలాతు అడిగాడో, ఏ రాజు గురించి అయితే అబ్రహాం చెప్పాడో, ఏ రాజు గురించి అయితే యాకోబు చెప్పాడో, ఏ రాజు గురించి అయితే బిలాము చెప్పాడో, ఏ రాజుగారి గురించి అయితే పాత నిబంధన ప్రవక్తలందరూ చెప్పారో, ఆ రాజే శరీరంలో దిగి వచ్చాడు, రాజుగా వచ్చాడు, పిలాతు ముందు నిలబడ్డాడు. యూదుల రాజు అని పై విలాసం. విలాసం అంటే పై బోర్డు, అంతే, సింపుల్ పదం. ఏంటిదన్నా? పై విలాసం అంటే బోర్డు రాశారు అంతే. విలాసం అంటే ఏదో కాదు. పై విలాసం అంటే పైన బోర్డు పెట్టారు. ఏమని బోర్డు పెట్టారమ్మా? రాజు ఈయన. ఆయన పుట్టినప్పుడు వచ్చారు జ్ఞానులు, ఏమని అడిగారు? హేరోద్ దగ్గరికి వచ్చారు స్ట్రైట్గా. ఇంటికి వెళ్ళి తలుపు కొట్టన్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు, మేము ఆయన నక్షత్రాన్ని చూసాం, బిలాము చెప్పాడు నక్షత్రం వచ్చిద్దని. సైంటిస్టులు అంటున్నారు జూపిటర్, ఆ తర్వాత మార్స్, మరి ఇంకొక ప్లానెట్ అంట. ఈ 3 ప్లానెట్లు ఒకటే దగ్గర కలిసాయంట. కలిసి అద్భుతమైన కాంతి, ఎప్పుడు కనబడని చూడని కాంతి ఏర్పడింది. అది చూసి వీళ్ళు గుర్తుపట్టారు అంటున్నారు. అది బైబిల్లో లేదులేండి, ఊరికి నేను చదివింది చెప్పా మీకు, అది మీరు నమ్మక్కర్లేదు. ఏదేమైనా అద్భుతమైన కాంతివంతమైన నక్షత్రం కనిపించింది అంటున్నారు. రాజు పుట్టాడు, ఆయన నక్షత్రాన్ని చూసొచ్చాం, ఆ రాజే. అయితే ఇప్పుడు ఈ దైవ కుమారుడు రాజుగా, అభిషక్తుడుగా, ప్రత్యేకించబడిన వాడుగా, మరణము పొందిన వాడుగా, సమాధిని జయించిన వాడుగా, రాజులకు రాజుగా రాబోతున్నాడు. కానీ ఆ రాజుగారిని గురించినటువంటి కొన్ని వివరాలు, కొన్ని సత్యాలు ఈ కీర్తనలో రాయబడ్డాయి. ఏంటయ్యా ఆ రాజుగారిని గురించిన వివరాలు రాయబడ్డాయంటే, ఈ కీర్తనలో ఆ రాజుగారిని గురించి కొందరు మాట్లాడుకుంటున్నారు. ఏం చేస్తున్నారన్నా? మాట్లాడుకుంటున్నారు. ఆ రాజుగారిని గురించినటువంటి వివరాలు పాత నిబంధన మొత్తంలో చెప్పబడ్డాయి. భక్తుడైన యెషయా ప్రవక్త ఏమన్నాడంటే, భక్తుడైన యెషయా క్రిస్మస్ అప్పుడు చదువుతారు కదమ్మా మీరు, కుమారుడు మీకు అనుగ్రహించబడ్డాడు, ఆయన భుజాల మీద రాజ్యభారం ఉంటుంది,
ఆయనకి పేరు పెడతారని కూడా చెప్పాడు కదా యెషయా. ఏమని పేరు పెడతారని చెప్పాడు? ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెడతాడు అని చెప్పాడు కదా. తెలుసా తెలీదా మీకు? దావీదు సంతానంలో నుంచి సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి చేస్తాడు. శిశువు పుడతాడు, కుమారుడు అనుగ్రహించబడతాడు, భుజముల మీద రాజ్యభారం ఉంటుంది. ఆయన పేరేంటిదంట? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని రాజుగారి పేరు అది. అందుకు చదివిచ్చా. ఎవరి పేరమ్మా అది? పాత రోజుల్లో రాజుగారి పేర్లు సింపుల్గా ఉండవు. ఎలా ఉండేది తెలుసా? పరమశూర వీర చక్ర అని, వీరాధి వీర అని ఆ పెద్ద టైటిల్ చెప్పి ఆయన పేరు ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ రాజుగారి పేరేంటి? ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి. ఆయన పేరది. ఇప్పుడు యెషయా ఆయన పేరేంటో చెప్పాడు. ఏం పేరన్నా? రాజుగారి పేరేంటో చెప్పాడు. ఇమ్మానుయేల్ అని పేరు పెడతారు ఆయనకి, దేవుడు మనకు తోడు కదా. రాజుగారి పేరు, రాజుగారి పుట్టుక, కన్యకలో నుంచి పుడతాడని డీటెయిల్స్ అన్నీ, రాజుగారి వివరాలు యెషయా కొన్ని చెప్పాడు. ఇర్మియా భక్తుడు ఏం చెప్పాడంటే, ఆ రాజుగారి రాజ్యం ఎలా ఉంటుందో. ఏముంటుందమ్మా? ఆ రాజుగారి రాజ్యంలో క్రొత్త నిబంధన చేస్తారు. ఏం చేస్తారమ్మా? క్రొత్త నిబంధనతో కూడినటువంటి ప్రజలే ఆయన రాజ్యంలో ఉంటారు అని ఇర్మియా ప్రవక్త చెప్పాడు. మీకా ఏం చెప్పాడంటే, మీకా ప్రవక్త ఏం చెప్పాడంటే, ఆ రాజుగారు ఏ ఊరిలో పుడతాడో చెప్పాడు. ఏ ఊరిలో పుడతాడు? క్రిస్మస్ వస్తుంది కదా, అందుకు చెప్పట్లా నేను ఇవన్నీ. మామూలుగా 2వ కీర్తనలో అంశాలు వచ్చాయి కాబట్టి. ఎందుకమ్మా? ఎక్కడంట పుట్టేది ఆయన? యోధా దేశపు బెత్లెహేమా, యోధా ప్రధానులలో నీవు ఏమాత్రం అల్పమైన దానివి కాదు, కానీ నిన్ను ఏలేటటువంటి రాజు ఎక్కడి నుంచి వస్తాడు? నీలో నుంచే వస్తాడు. ఏ ఊరది? ఇప్పుడే చెప్పా కదా, యోధా దేశపు బెత్లెహేమా. బెత్లెహేములు 2 ఉన్నాయి. కింద దేశంలో, యోధా దేశంలో ఒక బెత్లెహేమ్ ఉంటుంది. కాబట్టి స్పెసిఫిక్గా చెప్తున్నాడు. మీకా రాజుగారు ఏ ఊరిలో పుడతాడో చెప్పాడు. యెషయా ఆ రాజుగారి పేరేంటో, ఆ రాజుగారి డీటెయిల్స్ ఏంటో, ఎవరికి పుడతాడో చెప్పాడు కదమ్మా. ఆ రాజుగారి రాజ్యం ఎలా ఉంటుందో ఇర్మియా భక్తుడు చెప్పాడు. చాలా పవర్ఫుల్గా ఉంటుంది, క్రొత్త నిబంధనతో ఉంటుంది, హృదయాలు మార్చబడిన వాళ్ళు ఆ రాజ్యంలో ఉంటారని ఆయన చెప్పాడు. అలా మనం ఒక్కొక్క ప్రవక్త ఆ రాజ్యాన్ని గురించిన వివరాలు చెప్పిన అనుభవాలు, సందర్భాలు మనం చూస్తాం. అయితే ఈ కీర్తనలో, 2వ కీర్తనలో ఆ రాజుగారితో డీల్ చేసేటప్పుడు చూడండి, ఇలా మాట్లాడుకుంటున్నారంట. ఏమని మాట్లాడుకుంటున్నారన్నా? అన్యజనులు, భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధంగా మాట్లాడుతున్నారు. ఏలికలు ఏకీభవించి, సాధారణంగా భూమి మీద ఉండే ప్రజలు, గుంపులు కొట్టుకుంటూ ఉంటారు. అంటే ఇప్పుడు మనందరం ఉన్నాం అనుకోండి, మనందరినీ ఒక రూమ్లోనే ఇక్కడే ఉంచారనుకోండి, మనందరం సంతోషంగా కలిసిమెలిసి ఉంటాం అనుకుంటున్నారా? ఒకరోజు ఉండొచ్చు, 2 రోజులు ఉండొచ్చు, 3వ రోజు నుంచి నా స్థలం అంతా తీసేసుకున్నాం, నా కుర్చీ లాక్కున్నాం అని మనం ఇక్కడే కొట్టుకుంటాం కదా. ఎవరైనా అంతే. మామూలుగా ఇదిగో ఈ దేశాలన్నీ కూడా భూభాగం నాది, అది నాది, నువ్వు నన్ను ఆక్యుపై చేశావు, నా మాట వినట్లేదు, నాకు ఇవ్వాల్సింది ఇవ్వట్లేదని సాధారణంగా ఈ భూప్రపంచంలో రాజులు, ప్రజలు, గుంపులు కూడా ఎప్పుడు చూసినా కొట్టుకుంటూనే ఉంటారు.
గొడవ పడతానే ఉంటారు, తగాదాలు ఆడుకుంటానే ఉంటారు, మానవ నైజం. కానీ వినండి, వీళ్ళందరంట ఒక ఆయన దగ్గరికి వచ్చేటప్పటికే, ఎవరైనా దేవుని చేత అభిషేకించబడి దేవుని చేత ఏర్పాటు చేయబడిన దేవుని కుమారుడైన రాజు దగ్గరికి వచ్చేటప్పటికే వీళ్ళందరూ ఒకటవుతున్నారు. ఇదేంటో భలే విచిత్రంగా ఉంది కదా. మీకు ఒక రహస్యం చెప్తా. ఆ రహస్యం ఏంటంటే, అందరినీ ఐక్యం చేయాలంటే ఒకడిని శత్రువుని చేయాల. అర్థమైందా నా మాట మీకు? ఇప్పుడు అందరూ ఒకటి కావాలనుకోండి, మనందరం ఒకటవ్వాలనుకోండి, ఎవడినో ఒకడిని అమాయకుడిని తెచ్చి వాడిని మనం ఒక శత్రువులాగా చిత్రీకరించితే అప్పుడు వీళ్ళందరూ ఏమవుతారు? ఇప్పుడు అదే అవుతుంది. మీకు అర్థమైందా నా మాట? అందులో చాలా పెద్ద ఫిలాసఫీ ఉంది. అంత పెద్ద ఫిలాసఫీ మనకు అర్థం కాకపోయినా సింపుల్ థింగ్ ఏంటంటే, పిలాతు హేరోదు శత్రువులా స్నేహితులా? అమ్మ, పిలాతు హేరోదు బద్ధ శత్రువులు. ఎందుకంటే పిలాతేమో రోమా చేత ఏర్పాటు చేయబడిన రాజు, హేరోదేమో యూదుల చేత ఏర్పాటు చేయబడిన రాజు. వీళ్ళిద్దరూ ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు. కానీ యేసు ప్రభువు వారిని సిలువ వేసే సమయం వచ్చేటప్పటికే పిలాతు హేరోదు ఏమైపోయారు తెలుసా? ఫ్రెండ్స్ అయిపోయారు. అరే ఇదేంటి అట్లట్లయ్యారన్నా? అదే రహస్యం నేను చెప్పింది. ఈరోజు మన చుట్టూ ఉన్న ప్రపంచంలో కూడా అందరూ కొట్టుకుంటారు, అందరిలో విభజనలు ఉన్నాయి. కానీ ఓకే అది ఏం కాదమ్మా, అది తగిలితే కొంచెం తెలియదు కదా పిల్లలకి. యేసు ప్రభువు వారిని ఆయనతో వీళ్ళ విధానం వచ్చేటప్పటికే శత్రువులందరూ ఒకటైపోతున్నారు, విడిపోయిన వాళ్ళందరూ కలిసిపోతున్నారు. అలా ఎందుకు జరుగుతుందంటే నీతికి వ్యతిరేకంగా దుర్నీతి ఒకటైద్ది. దుర్నీతికి వ్యతిరేకంగా నీతి మాత్రమే నిలబడిద్ది, అది ఎవరైనా సరే. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, మీరు నీతి వైపు ఉంటారా, దుర్నీతి వైపు ఉంటారా? దుర్నీతి పరులందరూ, భక్తిహీనులందరూ, దేవునిని ఎరుగని వాళ్ళందరూ కూడుకుంటారు, ఏకీభవిస్తారు, ఒకటవుతారు. వాళ్ళందరూ అంటారట, ఈ రాజుగారి యొక్క కట్లు, ఈ రాజుగారి యొక్క బంధకాలు, ఈ రాజుగారి యొక్క రూల్ మనకొద్దు. అమ్మ అక్కడ అన్నాడు కట్లు కదా, ఆ తర్వాత పాశములు అన్నాడు. ఏంటి ఆ కట్లు పాశములు అంటే? అమ్మ, కట్లు పాశములు అంటే ఏంటి దాని భావం? ఆ రాజుగారి యొక్క కట్లు, ఆ రాజుగారి యొక్క పాశములు అంటే తాళ్ళు, లేకపోతే బంధించేవి, లేకపోతే కట్టేవి. ఏంటి అవి? ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం చదవండి అమ్మా. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. ఘనులైన వారి యొద్దకు పోయేదను, వారితో మాట్లాడేదను. వారు యెహోవా మార్గమును, తమ దేవుని న్యాయ విధిని ఎరిగిన వారయ్యుందురు కదా అని నేను అనుకొంటిని. అయితే ఒక్కడు కూడా తప్పకుండా వారు కాడిని విరిచిన వారుగాను, కట్లను తెంపుకొనిన వారుగాను ఉన్నారు. వారు తిరుగుబాటు చేస్తారు, విశ్వాసఘాతకులు కదా.
ఇప్పుడు మీకు అర్థమైందా మరేంటో? ఇంకా అర్థం కాల. నెమ్మదిగా చదవాలన్నమాట. అవి ఏంటంటన్నా, ఈయన వెళ్ళి బయట వెతుకుతున్నాడంట ప్రవక్త. ఏమని వెతుకుతున్నాడు? ఎవరైనా ఒక్కడైనా కానీ యెహోవా మార్గమును లేక దేవుని న్యాయ విధిని ఎరిగిన వారు, అంటే ఫాలో అయ్యేవాళ్ళు, దాన్ని ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఒక్కడన్నా ఉంటాడు కదా అనుకొని ఎతుకుతున్నాడంట. ఎతుకుతుంటే ఒక్కడు కూడా లేడు. వాళ్ళందరూ ఏం చేశారంట? కాడిని విరిచేసి కట్లను తెంపుకున్నారు. అంటే ఏంటి దాని అర్థం? ఎగ్జాక్ట్లీ, గుడ్, శబాష్. దేవుని యొక్క నియమాలు, దేవుని యొక్క ప్రిన్సిపల్స్, దేవుని యొక్క మార్గాలు, దేవుడు సూచించేటటువంటి నీతిని మాకు వద్దు అని అనటాన్ని ఏమని చెప్తున్నాడు? కట్లు తెంచుకున్నారు. అంటే మరి ఇప్పుడు ఇది మంచి పద్ధతేనా? దేవుడు ఒక వ్యక్తి మీద నిబంధనలు, ఆజ్ఞలు, ఆయన ఒక వ్యక్తికి కట్టుబాట్లు పెట్టాడే దేవుడు. ఈ ప్రభువు పెట్టిన కట్టుబాట్లు మంచివేనా చెడ్డవా? ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లల్ని పెంచుతారు. పిల్లల్ని పెంచడం, రే రోడ్డు మీదకు పోబాకరా, అదేంటిది? అది నియమం, నిబంధన, కట్టుబాటు. ఇది మంచిదా చెడ్డదా? అంత గట్టిగా చెప్పారు. పిల్లోడి యొక్క స్వేచ్ఛ, పిల్లోడి యొక్క స్వాతంత్ర్యాన్ని మీరేం చేస్తున్నారు? ఆపుతున్నారు. వాడు రోడ్డు మీదకి వెళ్ళాలని వాడికి ఇష్టం పడుతుంది, కానీ మీరేం చేస్తున్నారు? ఆపుతున్నారు. మంచిదేనా అది? మంచిదేనా? 100% మంచిదే. పిల్లోడికి ఇదిగో ఇక్కడ ఎలక్ట్రికల్ పాయింట్ ఉంది. ఏం పాయింట్ అమ్మా? కరెంటు. ఆ కరెంటు ప్లగ్లో వీడేం చేయాలనుకుంటున్నాడు? వెతికి వెతికి పెడతారు పిల్లలు, చూసారు లేదో మీరు కదా. ఎతికి ఆ ప్లగ్ లోపల వీడు ఏలు పెట్టాలనుకున్నా. మనం ఏం చేస్తాం? రేయ్ నువ్వు వేలు పెట్టడానికి వీల్లేదని ఆపుతాం. ఇప్పుడు వాడి స్వేచ్ఛని మీరు అభ్యంతర పెడుతున్నారు, వాడి స్వేచ్ఛని మీరు ఆపుతున్నారు. ఇది మంచిదా కాదా? దేవుని యొక్క నియమాలు, దేవుని యొక్క నిబంధనలు, దేవుని యొక్క ఆజ్ఞలు మానవుల పైన నిబంధనలుగా, సూచనలుగా, కట్టుబాట్లుగా ఇచ్చాడు. కానీ వీళ్ళు అంటున్నారు, మాకు దేవుని యొక్క నిబంధనలు వద్దు, మాకు దేవుని యొక్క కట్టుబాట్లు వద్దు, మాకు దేవుడు పెట్టేటటువంటి రూల్స్, రెగ్యులేషన్స్ ఆయన మమ్మల్ని ఆపవద్దు. అలా ఆపవద్దు అని చెప్పటానికి అందరూ ఐక్యమైపోతున్నారు. ఎంత విషాదం కదా. వీళ్ళందరూ కలిసి అనుకున్నా, దేవుడు ఎవడరా, ఆయన ఎవడరా మనల్ని ఆపటానికి, ఆయనకేం అధికారం ఉందిరా, నా శరీరం నా ఇష్టం, నా టైం నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం, నేను ఎట్లాగుండాలంటే అట్లా ఉండాలనుకుంటా. అది దాని భావం. కట్లను తెంచుకుందాం. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క, రాజుగారి యొక్క నిబంధనలు, ప్రేమ నిబంధనలు, రాజుగారి యొక్క నీతి మార్గాన్ని ఈ ప్రజలు అంటున్నారు మాకొద్దు, మేము ఆయన చెప్పినట్టు నడవం. అది వాళ్ళ భాష, అది వాళ్ళ యొక్క స్వరం. క్షమించండి అమ్మా. అయితే తండ్రి అక్కడ మాట్లాడుతున్నాడు. మీకు అర్థమవుతుంది కదా. 4 స్వరాలు ఉన్నాయి అక్కడ, 4 మాట్లాడుతున్నారు. ఒకటి భూరాజులు కలిసి మాట్లాడే స్వరం అక్కడ వినిపిస్తుంది. అరే మనం ఆయన్ని తెంచుకుందాం రండి, ఆయనకి ఎదురు తిరుగుదాం రండి, ఆయనను మనం త్రోసేద్దాం రండి అని ఆయనకు వ్యతిరేకంగా కూడుకుంటున్న ప్రజల స్వరం అక్కడ వినిపిస్తుంది. అలాంటి వాళ్ళతో 4వ వచనంలో ఒక ఆయన మాట్లాడుతున్నాడు కదా. ఎవరన్నా ఆయన? తండ్రి అయిన గాడ్ ద ఫాదర్ ఈజ్ స్పీకింగ్. ఫస్ట్ ప్రజలు మాట్లాడుతున్నారు. రెండవది తండ్రి అయిన దేవుడు, ఆకాశమందాసీనుడై ఉన్నవాడు, ఒరే పిచ్చోళ్ళారా అనుకుంటున్నాడు ఆయన.
ఆయన అంటున్నాడు 6వ వచనంలో, నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజుని పెడతానురా. గాడ్ ద ఫాదర్ ఈ స్పీకింగ్. తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, నేను ఒక పని చేస్తా. ఇప్పుడు కుమారుడు మాట్లాడుతున్నాడు 7వ వచనంలో. ఎవరన్నా? కట్టడను నేను వివరించదను, యెహోవా నాకీలాగు సెలవిచ్చాడు. నాతో ఆయన ఇలా చెప్పాడు. ఏమంటున్నాడు? నీవు నా కుమారుడువు, నేడు నిన్ను. నాతో ఆయన చెప్పాడు అంటే 3 స్వరాలు వచ్చాయి కదా ఇక్కడ. ఎవరు? 1 భూరాజులు ఎదురు తిరిగే మాటలు, 2 తండ్రి అయిన దేవుడు నవ్వుతూ మాట్లాడుతున్నాడు, సరదాగా మాట్లాడుతున్నాడు. అరే మీ సంగతి చూస్తాను రా అంటున్నాడు కదా. ఆయన మాటల తర్వాత ఇంకొక ఆయన అంటున్నాడు, రాజైనటువంటి కుమారుడు. ఆయన అంటున్నాడు, నా తండ్రి నాతో ఇలా చెప్తున్నాడు, రాజ్యాన్ని స్థాపిస్తానంటున్నాడు, శత్రువులను ఓడిస్తానంటున్నాడు, పునరుద్ధానుడిగా లేచిన తర్వాత సకల రాజ్యాల్ని ఆయన పాదపీఠంగా చేస్తానంటున్నాడు అని కుమారుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆఖరిగా ఇంకొక ఆయన మాట్లాడుతున్నాడు. 10వ వచనాన్ని చదువుదామన్నా, చదవండి. వివేకులయుండుడి, భూపతులారా బోధనందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గణగడ వణకండి, సంతోషించండి, ఆయన్ని ముద్దు పెట్టుకోండి అని ఒక ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఎవరైనా? పరిశుద్ధాత్మదేవుడు. గాడ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ రిక్వెస్టింగ్. అయ్యా ఆయన వస్తాడు, మీ సంగతి చెప్తాడు, రాకముందే చెప్పకముందే మీరేం చేయాలి? ఆయన్ని ముద్దు పెట్టుకోండి. ముద్దు పెట్టుకోవటం అంటే దాని అర్థం ఏంటంటే, ఈ రోమన్ క్యాథలిక్ వాళ్ళు కూడా చేస్తారు. ఈ పాత దినాల్లో ఈస్టర్న్ కల్చర్లో అంటే తూర్పు దేశపు రాజుల్ని ఎవరైనా కొత్తోడు వచ్చి కలుసుకున్నాడు అనుకోండి, కలుసుకోవటానికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? కరెక్ట్. రాజుగారు ఏం చేస్తాడమ్మా? చెయ్యి ఇలా పొడిగిస్తాడు. పొడిగించినప్పుడు రాజుగారి ఉంగరం ఉంటుంది. ఆ ఉంగరం మీద ఆ కొత్తగా వచ్చినోడు ఏం చేయాలి తెలుసా? ముద్దు పెట్టాలా. ముద్దు పెట్టాడు అంటే నువ్వు వాడితో సమాధానంగా ఉంది నీ రిలేషన్ అని. ముద్దు పెట్టలేదనుకోండి, ఈ రాజు ఏం చేస్తాడు? శిక్షిస్తాడనమాట. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, మీరు ఈ రాజుతో సమాధానపడండి, ముద్దు పెట్టుకోండి, ఆ రాజుతో గొడవ పెట్టుకోబోకండి, ఆ రాజుకి లోబడండి, ఆ రాజుకి తల వంచండి, మీ జీవితాలు ధన్యమవుతాయి. యెహోవాను ఆశ్రయించువారు ధన్యులు కదా. 4 స్వరాలు, ప్రజలు ఎదురు తిరిగేవాళ్ళు, తండ్రి అయిన దేవుని స్వరం, కుమారుని స్వరం, పరిశుద్ధాత్ముని యొక్క స్వరం. బ్రతిమిలాడుతున్నాడు, ముద్దు పెట్టుకోండి, సమాధానపడండి, ఆశ్రయించండి, ధన్యులు కండి. ఓకే, క్రిస్మస్ దగ్గరికి వస్తుంది, స్టార్ పెడతారు. దానికంటే ముందుగా రాజుగారితో సమాధానపడండి, ఆ రాజుగారిని ఆశ్రయించండి అనే సత్యాలు ఇందులో ఉన్నాయి. మరి మిగిలిన కొన్ని సత్యాలు దేవుని చిత్తమైతే ముందున్న వారంలో మనం చూద్దాం. ప్రభు ఈ తలంపులు మనందరి వినికిడిలో దీవించునుగాక. ప్రార్థించారు.